ఇది తెలుసా? శివుడు మూడవ కంటి నుంచి పుట్టిన జలేందరుడికి శివుడి చేతిలో తప్ప మరి ఇంకెవరి చేతిలో చావు ఉండదని బ్రహ్మ వరం ఇచ్చాడు. దాంతో జలేందరుడు 3 లోకాలను ముప్పు తిప్పలు పెట్టాడు. శ్రీ మహావిష్ణువుకి మహాభక్తురాలైన బృందాదేవిని వివాహం చేసుకోవడంతో జలేంద్రుడి శక్తి మరింత పెరిగింది. దాంతో జలేంద్రుడు శివుడితో యుద్ధానికి దిగుతాడు. శివుడు జలేంద్రుడి పైన ఎన్ని దివ్యాస్త్రాలు ప్రయోగించిన బృందాదేవి పాతివర్త్యం వల్ల అవి జలేంద్రుడిని ఏమీ చేయలేకపోయాయి. దాంతో శ్రీ మహావిష్ణువు జలేంద్రుడిలా రూపాన్ని ధరించి బృందాదేవి దగ్గరికి వెళ్ళాడు. జలేంద్రుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని బృందాదేవి ముట్టుకోగానే ఆమె పాతివర్త్యానికి భంగం కలిగింది. దాంతో శ్రీ మహావిష్ణువుని శాలిగ్రహంగా మారిపోమ్మని శపించి బృందాదేవి ఆత్మాహుతి చేసుకుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ బృందాదేవిని తులసి మొక్కగా మార్చి శాలిగ్రహ శిలతో తులసికి వివాహం జరుగుతుంది అని వరమిచ్చి తులసి లేనిదే తనకి ఏ పూజ చేయకూడదని శాసనం చేశాడు. ఇలా బృందాదేవి చనిపోవడంతో శివుడు జలేంద్రుడిని సునాయాసంగా సంహరించారు. అందరు చెప్పండి హరే విష్ణు హరే